స్ట్రోక్ అంటే బ్రెయిన్‌లో పక్షవాతం వచ్చింది. అంటే బ్రెయిన్‌లో రక్తం నాళ ఉంటది. రక్తం నాళలో బ్లాక్ ఏమైనా అయితే ఆ జాగాలో రక్తం పోదు. ఆ పరిస్థితిలో ఆ జాగా ఏమేం కంట్రోల్ చేస్తది, దాని గురించి ప్రాబ్లమ్స్ వస్తది. ఏమేం రావచ్చంటే ఒకసారి మొహం ఇట్లా తేడాగా అవ్వచ్చు, చెయ్యి, కాలు పడిపోవచ్చు, మాట ఆపేయొచ్చు. వేరే వేరే సిమ్టమ్స్ లాగా వస్తది. ఇది స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ పేషెంట్‌కి సడెన్‌గాను ఇట్లా స్టార్ట్ అవ్వచ్చు. లేకపోతే పేషెంట్‌కి హెడేక్ అవ్వచ్చు, తలకాయ నొప్పి, వాంతులు అట్లా అన్నీ స్టార్ట్ అయ్యి తర్వాత ఇది రావచ్చు. సో స్ట్రోకు 2 లాగా ఉంటది. ఒకటంటే ఇస్కెమిక్ స్ట్రోక్ అని చెప్తారు. దాంట్లో రక్తం నాళ బ్లాక్ అయిపోతది. ఈ రక్తం నాళ బ్లాక్ అయిపోతే అప్పుడు స్ట్రోక్ వెంటనే వచ్చేస్తది. ఇంకో స్ట్రోక్ అంటే మన రక్తం నాళ బర్స్ట్ అయ్యి రక్తం గడ్డ కట్టుతుంది అక్కడ. అది హెమరేజిక్ స్ట్రోక్ అని చెప్తారు. అది ఎమర్జెన్సీ లాగా ఉంటుంది. కొన్నిసార్లు రక్తం గడ్డ చాలా పెద్దగా ఉంటే అప్పుడు మేము ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ కారణం ఏమంటే ఈ స్ట్రోక్కి అంటే ఒకటి అంటే ఇది స్మోకింగ్, ఆల్కహాల్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, వేరే వేరే కారణం ఉంటుంది. వయసుతోటిను స్ట్రోక్ వస్తుంది. చాలా వయసు ఉండాలి వాడికిను స్ట్రోక్ ఎప్పుడూ రావచ్చు. మీ మొహం ఎప్పుడూ కొద్దిగాను తేడాగా అయిపోతే, చెయ్యి, కాలు పడిపోతే, చూడడానికి ఇబ్బంది అయితే, లేకపోతే మాట్లాడడానికి మీకు కొద్దిగాను ఇబ్బంది అయితే అప్పుడు మీరు వెంటనే డాక్టర్కి కలవాలి. మేము డయాగ్నోస్ చేయడానికి ఫస్ట్ మేము సిటీ స్కానింగ్ లేకపోతే ఎంఆర్ఐ చేస్తాము. ఈ 2 స్కానింగ్లో మాకు తెలుస్తుంది ఏ జాగాలో వచ్చింది స్ట్రోక్. ఫస్ట్ మేము సిటీ స్కానింగ్ చేస్తాము. సిటీ స్కానింగ్లో మాకు తెలుస్తుంది ఇది ఇస్కెమిక్ స్ట్రోకా లేకపోతే హెమరేజిక్ స్ట్రోక్. ఎందుకంటే ఇస్కెమిక్ స్ట్రోక్, హెమరేజిక్ స్ట్రోక్లో ట్రీట్మెంట్ వేరే వేరే ఉంటుంది. దాని తర్వాత మేము ఎంఆర్ఐ చేస్తాము. ఈ ఎంఆర్ఐలో మాకు క్లియర్గా తెలుస్తుంది ఇది ఏ జాగాలో అయింది పక్షవాతం. దాన్ని బట్టి మేము డిసైడ్ చేస్తాము వేరే ట్రీట్మెంట్స్. ఇప్పుడు స్ట్రోకు స్టార్ట్ అయితేనే మేము వితిన్ 4.5 hours పేషెంట్ హాస్పిటల్కి వచ్చేస్తే అప్పుడు మేము థ్రాంబోలైసిస్ అని చేసేసి మేము ఆ స్ట్రోక్కి మేము రివర్స్ చేయొచ్చు. 4.5 hours అయిన తర్వాత అప్పుడు మేము ట్రీట్మెంట్కి మేము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మేము చేయొచ్చు. ఇస్కెమిక్ స్ట్రోక్లో బ్రెయిన్లో వాపు అట్లా ఏం లేదంటే మేము మందులు ఇచ్చేసి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాల్సి వస్తుంది. లేదు హెమరేజిక్ స్ట్రోక్లో రక్తం గడ్డ చాలా పెద్దగా ఉంటే, లేకపోతే ఇస్కెమిక్ స్ట్రోక్లోనూ బ్రెయిన్లో చాలా వాపు వచ్చేస్తే అప్పుడు మేము ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అదంతా రక్తం గడ్డ తీయడానికి. ఇదంతా అయిన తర్వాతను లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. అంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఆపేసి మందులు కరెక్ట్గా వాడాలి. ఇదంతా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఆపరేషన్ చేసిన తర్వాత మేము మందులను మేము ఇస్తాము. బట్ దీంతో 100% రిస్క్ 100% ప్రివెన్షన్ లేదు. ఎందుకంటే మీరు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయలేదంటే, బీపీ కంట్రోల్ చేయలేదంటే ఇది మళ్ళీను రావచ్చు. ఎందుకంటే ఒకసారి బ్రెయిన్లీ డ్యామేజ్ అయిందంటే మళ్ళీను అది రావచ్చు. మళ్ళీ వస్తే అది చాలా పెద్దగా రావచ్చు. దానికినూ ఆపరేషన్ చేయాలను రావచ్చు. ఇట్లా పేషెంట్స్కి ఫస్ట్ అంటే మందులు కరెక్ట్గా వాడాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ కరెక్ట్గా చూసుకోవాలి. అంటే స్మోకింగ్, ఆల్కహాల్, ఎక్సర్సైజ్ అంతా కరెక్ట్గా చేయాలి. ఇదంతా చేస్తే అప్పుడు మళ్ళీ రావడానికి అవకాశం తక్కువ అవుతుంది. ఇప్పుడు స్ట్రోక్ వస్తే ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాతను మీరు కరెక్ట్గా మందులు వాడాలి, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేయాలి. మీ డాక్టర్ తోటి మీరు ఎప్పుడూ రెగ్యులర్గా కన్సల్టేషన్స్ చేస్తూనే ఉండాలి. అప్పుడే మాకు బీపీ చెకప్ చేసేసి, షుగర్ చెకప్ చేసి, మీ ఏ మందులు వాడాలి, అది చేంజ్ చేయాలా లేదా అదంతా మీరు కరెక్ట్గా చెప్పొచ్చు మీకు.